హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. నేను మీ లీలా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత కదా లాంగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటున్నాం. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైతే అయిపోయిందండి. ఈ మధ్య సరిగ్గా షార్ట్స్ కూడా సరిగ్గా పెట్టట్లేదండి. అస్సలు వీడియోస్ తీయటానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. దేనికి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఓల్డ్ వీడియోస్లో మీతో షేర్ చేశాను కదండి, ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అని చెప్పి, ఎప్పటికన్నా పెడతాను అని చెప్పాను కదా. బట్ దానికోసమని మేము షాప్స్ చూస్తున్నామండి. అసలు ఎంత చూసినా ఎక్కడ చూసినా అసలు సరైన షాపే కుదరట్లేదు. ఒకవేళ ఎక్కడన్నా కుదిరింది అంటే బోల్డ్ రెంట్లు, అడ్వాన్స్లు ఇవన్నీ చాలా చెప్తున్నారు. చాలా లాంగ్ వెళ్ళి కూడా చూసాము, అక్కడ సెట్ అవ్వలేదు. ఎందుకో ఏంటో అర్థం కాలేదు. చాలా రోజుల నుంచే ట్రై చేస్తున్నాము, కానీ ఎక్కడ షాప్ అనేది కుదరట్లేదండి. మీకు తెలుసు కదా, వైజాగ్ కదా, కొంచెం సిటీ, రెంట్కి దొరకాలంటే కష్టమే. కానీ చాలా ట్రై చేస్తున్నాము. అయితే విషయం ఏంటంటే, మేము ఒక షాప్ చూసామండి. అది ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకున్నాను నేను. నాకు కూడా నచ్చింది. బట్ నేను ముందుగానే మాట్లాడుకోకపోవటం వల్ల చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఆ షాప్కి వాటర్ లేవు. నెక్స్ట్ రెంట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. మేము రెంట్కి కూడా కాంప్రమైజ్ అయ్యాము. బట్ వాటర్ అరేంజ్ చేయము అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్ చూసినా కానీ ఏదో ఒక ప్రాబ్లంతో ఆగిపోతుందండి. అది ఎందుకు మాకు ఇంకా టైం రాలేదా ఏంటి అనేది అర్థం కాలేదు. కానీ ఇంకా ఆ షాప్ ఇంకా పోయిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. అసలు ఇంత కష్టపడి చూస్తున్నాము, ఎక్కడ కూడా ఏమీ కుదరట్లేదు. అసలు ఈ ఐడియాని ఇక్కడితో ఆపేస్తే బెస్ట్ ఏమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజైతే నేను చాలా బాధపడ్డానండి. అసలు కోపం, బాధ అన్నీ కలగలిపి ఒకేసారి వచ్చినట్లు అనిపించింది. అసలు అది ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కాలేదు. ఇంకా వీడియోస్ తీయటానికి కూడా అసలు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇంకా అందుకని చెప్పి వదిలేసా. మా వారు కూడా అడుగుతున్నారు, వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పి. నాకే ఇంట్రెస్ట్ లేదు, రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆపేశాను అని అనేసాను. ఇంకా నాకు ఏంటో అర్థం కాలేదు, పెట్టాలని కూడా అనిపించలేదు. ఇంకా ఆపేశాను. ఇంకా ఈ లాంగ్ వీడియో కూడా ఇదంతా మీతో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్లుగా నేను ఈ లాంగ్ వీడియో తీశాను. ఫైనల్గా ఇదంతా కూడా పక్కన పెడితే ఈ సిచ్యువేషన్ దాటిన తర్వాత నాకు కొన్ని అనిపించాయండి. అవన్నీ కూడా చెప్తాను. ఏంటంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏ విషయంలోనైనా, ఏ పొజిషన్లోనైనా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని అనిపించిందండి. ఎందుకంటే చిన్న వాటికే ఇంత బాధపడి ఇంత ఎమోషనల్ అయిపోతే లైఫ్లో ముందుకు వెళ్ళలేమేమో అన్నట్లు అనిపించింది. ఇంత చిన్న వాటికే అసలు ఇంత ఎమోషనల్గా, ఇంత సెన్సిటివ్గా ఉంటే రేపొద్దున్న ఫ్యూచర్లో ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయలేమేమో అన్నట్లు అనిపించింది. సో ఆడవాళ్ళకి నార్మల్గానే జనరల్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా. సో దానివలన ప్రతి చిన్న విషయానికి కోపం రావటం, బాధపడటం ఇవన్నీ సహజంగానే ఉంటాయి. బట్ నేను కొంచెం ఎక్కువగా చేశానేమో అనిపించింది. ఇంకా అదంతా కూడా దాంట్లోంచి బయటకు వచ్చేసానులేండి. ఇంకా అదంతా ఏం పట్టించుకోకండి, వదిలేసేయండి. బట్ ఇలా చాలామందికి జరగచ్చు కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో కూడా ఎవరికో ఒకరికి ఇలా జరగచ్చు కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నార్మల్గా మన ఆడవాళ్ళందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది కదండి. చిన్న విషయాలకే సంతోషపడడం, చిన్న విషయాలకే బాధపడడం అనేది ఉంటుంది. బట్ లైఫ్లో సిన్సియర్గా, సీరియస్గా ఉన్న విషయాలు జరిగినప్పుడు ఇంత సెన్సిటివ్గా ఉంటే కుదరదండి. చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా మనం లేనప్పుడు మన పిల్లల్ని, మన హస్బెండ్ని, ఇంటిని మేనేజ్ చేసుకోవటం చాలా కష్టం అవుతుందండి. నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. మనం ఫిజికల్గా హెల్తీగా లేకపోయినా కానీ ఇలా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండలేమంటండి. అది నేను ఎక్కడో విన్నాను. మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏ విషయాన్నైనా ఈజీగా తీసుకునే మైండ్ సెట్ మనకు వస్తుందంట. సో మన హెల్త్ కూడా అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలనిపిస్తుంది. నేను కూడా నా హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ ఉన్నాయి కనుక నేను నా హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అసలు నాకేమన్నా హెల్త్ బాగోకపోతే ఇంట్లో ఏ పని చెయ్యను, ఎక్కడ ఉంచేస్తాను అనమాట.
కానీ కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏదో ఒక టైంలో ఏదో ఒక దగ్గర కొన్నిసార్లు పొరపాట్లు అనేవి జరుగుతాయి కదండి. సో నా విషయం గురించి అయితే పక్కన పెట్టేసేయండి. ఇంకా మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరిలో ఉన్నా కానీ ఇలాగే ఉంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. నాలా ఎంతమంది ఉన్నారా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. ఇలా ఎవరన్నా ఉంటే ఇప్పటి నుంచే ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీరు స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయండి. మీ హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుందండి. అంతే కదండి, మనం స్ట్రాంగ్గా లేకపోతే ఎవరన్నా చిన్న మాట అన్నా చాలా బాధ అనిపిస్తుంది. అసలే మామూలుగానే మనం వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కదా. సో మన ఇరుగు పొరుగు వాళ్ళు అన్నా కానీ మన రిలేటివ్స్లో అన్నా ఎవరన్నా ఏమన్నా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. సో మనం వాళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఏంటో మనకి తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు, మన హస్బెండ్కి తెలుసు. మిగతా వాళ్ళందరినీ కూడా నమ్మించాల్సిన అవసరం అయితే మనకి లేదు. సో అందరూ అన్నవన్నీ పట్టించుకుంటే మన హెల్త్ ఇంకా పాడైపోతుందండి. సో మన గురించి మనం ఆలోచించుకుంటూ మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ హెల్తీగా ఉంటే చాలు. మిగతా వాళ్ళందరి గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిదండి 90% ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇవన్నీ కాకుండా కొంతమంది చాలా డిఫరెంట్గా బాధపడతారు. అదేంటో చెప్పనా, ఏ విషయంలోనైనా మనకంటే పక్క వాళ్ళకి ఎక్కువగా ఉందని, వాళ్ళు ఎక్కువ చీరలు కొనుక్కుంటున్నారని, ఎక్కువ గోల్డ్ కొనుక్కుంటున్నారని, మనకంటే వాళ్ళు పెద్ద ఇంట్లో ఉంటున్నారని, రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారని ఇలా పక్క వాళ్ళని చూసి కొంచెం జెలస్ ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి. సో అది కూడా ఒక రకంగా మన హెల్త్కి మంచిది కాదండి. మనకున్న దాంట్లో మనం సాటిస్ఫై అయితేనే మనం సంతృప్తిగా ఉండగలుగుతాము. పక్క వాళ్ళని చూసి మనకి అది ఉంటే బాగుండు అనుకునే మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎప్పటికీ మనం సాటిస్ఫై అవ్వలేము. మన లైఫ్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ అయినట్లు మనకు అనిపించదు అనమాట. మనకి ఇంకా ఎంత ఉన్నా ఏమున్నా ఇంకా ఏదో కావాలి అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకి ఏది ఇస్తాడో దాంతో మనం సంతృప్తి పడాలండి. మనకున్న దాంతో మనం సంతృప్తి పడలేని రోజున మన దగ్గర ఏమున్నా మనకి సంతృప్తి అనేది కలగదు. ఎప్పుడు కూడా ఏదో కావాలన్నట్లుగానే ఉంటుంది. చాలామందికి బోల్డ్ డబ్బు, ఇల్లు, ఆస్తులు, పొలాలు అన్నీ ఉంటాయి. కానీ ఆరోగ్యం అనేది ఉండదు. కడుపు నిండా తిందామంటే ఉండదు. సో అలా బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏదో ఒక లోటు పెడతానే ఉంటాడు. అందరి లైఫ్ ఫుల్ సాటిస్ఫై మనం ఫుల్ మీల్స్ తిన్నట్లుగా అయితే ఇవ్వడండి. లైఫ్లో ఏదో ఒక లోటు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఒకప్పుడు మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్నీ తినాలనిపించేది. ఏం తినాలన్నా డబ్బు ఉండాలి, ఏది కొనుక్కోవాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బు లేని రోజులు అనేవి ఎలా ఉంటాయా, ఎంత ఇబ్బందిగా ఉంటుందా అని నేనైతే చూసి వచ్చానండి. కానీ ఇప్పుడు పర్లేదు, మా వారు నన్ను బాగానే చూసుకుంటున్నారు, ఏదన్నా కొనుక్కోగలను, తినగలను అనే ఇది ఉంది. బట్ ఏమన్నా తింటే ఏమవుతుందా అన్నట్లుగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ అప్పుడు ఉంటాయండి. అంత ఇబ్బంది పడే రోజులు నేను చూసి వచ్చాను కనుక ఆ టైంలో అప్పుడు పొజిషన్ అంతా నాకు తెలుసు కనుక ఇప్పుడైతే మేము వేస్ట్ ఖర్చులు అయితే ఏం పెట్టమండి. ఏది అవసరమో అదే కొనుక్కుంటాము. అలాగే ఇప్పుడున్న మేము ఉన్న చిన్న ఇంట్లో కూడా ఇబ్బంది పడినా కానీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇలాగే ఉంటున్నామంటే ఇంతకుముందు మీద ఇప్పుడు నేను పర్వాలేదు కదా అని నేను అలా సాటిస్ఫై అవుతాను. కానీ నాకు ఇంతకంటే పెద్ద ఇల్లు కావాలి, ఇంతకంటే అందరిలాగా చాలా గ్రాండ్గా రిచ్గా ఉండాలనే ఆలోచనలు అనేవి రావండి. ఏ ఒక్కరి లైఫ్ కూడా పూల పానుపులు అయితే వేసి ఉండదండి. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. బట్ అవన్నీ తొలగించుకుంటూ మనం చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళడమే. అన్నీ ఆలోచించుకుంటూ మనసు బాధ పెట్టుకుంటూ మనసును పాడు చేసుకుంటూ ప్రజెంట్ ఉన్న లైఫ్ని మనం స్పాయిల్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది అదేనండి. లేనిపోని ఆలోచనలు అన్నీ పెట్టుకొని మనసు అయితే పాడు చేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వండి. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయండి. బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ మనం స్ట్రాంగ్గా నిలబడాలనేదే నేను చెప్తున్నాను. ఫైనల్గా అదండి వీడియో.
నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అలాగే ఏ టాపిక్ మీద మాట్లాడమంటారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేశాను. మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ అయితే ఇచ్చేసి రావాలండి. అలాగే ఇప్పటి వరకు నేను మాట్లాడిన విషయాల్లో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే మీరు పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. ఏదో నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో కూడా షేర్ చేసుకుంటే ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే ఇవన్నీ షేర్ చేశానండి. ఫస్ట్లో యూట్యూబ్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి. అలా రోజులు గడిచే కొద్దీ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. వీడియోస్కి ఇటు పిల్లల్ని వాళ్ళని తీసుకురావటం తీసుకువెళ్ళటం ఇలాంటివన్నీ పనులు ఉంటున్నాయి కదా. ఇంకా మిషన్ కూడా తీయలేకపోతున్నాను. అప్పుడప్పుడే లాంగ్ వీడియోస్ పెడుతున్నానండి, కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. మ్యాక్సిమం షార్ట్సే పోస్ట్ చేస్తున్నానండి. మీకు తెలిసిందే ప్రజెంట్ మన ఛానల్ ఇంతవరకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో షార్ట్స్ ఎన్ని పెట్టినా యూజ్ ఉండదు. బట్ తప్పదు, ఛానల్ వెనక్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఏదో ఒక వీడియో పెట్టాలి కనుక షార్ట్స్ పెడుతున్నాను. మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే లాంగ్ వీడియోనే పోస్ట్ చేయాలండి. వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి కదా. 1 ఇయర్ అయినా కానీ ఇంకా వాచ్ అవర్ కంప్లీట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల. సో ఫైనల్గా అదండి మ్యాటరు. నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. ఇంకా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఒక మంచి కామెంట్తో పలకరించి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.